హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 9th యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ మనం ఇంపార్టెంట్ రివైజ్ చేద్దాం కొన్ని క్వశ్చన్స్ని. ఫిచ్ రేటింగ్స్ ప్రకారంగా రీసెంట్గా ఫిజికల్ డెఫిసిట్ని ఇండియాకి ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి ఎంత ఇచ్చారు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 5.4%. రీసెంట్గా ఫిచ్ రేటింగ్స్ ప్రకారం ఫిజికల్ డెఫిసిట్ అనేది 5.4% అనౌన్స్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ కంట్రీ డైరెక్టర్ ఫర్ ఇండియా బై ద ఏడీబీ? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా భారతదేశానికి కొత్త కంట్రీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మియో ఓకా, టాకియో కొనిషి, ఆయో హిమారి అండ్ నవోమి కిమికో. ఆన్సర్ వచ్చేసరికి మియో ఓకా గారు రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి కంట్రీ డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ ప్రకారం ఓట్ ఆన్ అకౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక వ్యయాన్ని తీర్చడానికి ముందస్తుగా గ్రాంట్ సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే వరకు కొన్ని నెలల పాటు ఉంటుంది. అయితే ఇది ఏ ఆర్టికల్ కింద వస్తుంది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. మన కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ కింద ఓట్ ఆన్ అకౌంట్ అనేది వస్తుంది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆర్టికల్ 112, ఆర్టికల్ 116, ఆర్టికల్ 114, ఆర్టికల్ 115. ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 116 ప్రకారం ఓట్ ఆన్ అకౌంట్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రిలీజ్ చేశారు కదా, ఓట్ ఆన్ అకౌంట్ కింద. ఏ ఆర్టికల్ కింద అంటే 116 కింద. నెక్స్ట్, రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024-2025 సంవత్సరానికి డాష్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రీసెంట్గా ఏపీకి యాన్యువల్ బడ్జెట్ ఎంత ఇచ్చారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 2,86,389 కోట్లు, 2,86,399 కోట్లు, 2,30,110 కోట్లు. ఆన్సర్ వచ్చేసరికి ఎంత? 2,86,389 కోట్లు. ఆంధ్రప్రదేశ్కి స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ఈ కరెంట్ అఫైర్స్ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రతిదీ కీన్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. సో మొత్తం యాన్యువల్ బడ్జెట్ ఎంత ఇచ్చారు? 2,86,389 crores ఇచ్చారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ జిఎస్డిపి ఇన్ ఏపీ స్టేట్స్ బడ్జెట్? ఏపీ రాష్ట్ర బడ్జెట్లో జిఎస్డిపి యొక్క ఆర్థిక లోటు ఎంత అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 3.50%, 3.51%, 1.66%, 1.56%. ఆన్సర్ వచ్చేసరికి 3.51%. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2024లో భారతీయ పౌరులకు గరిష్టంగా 15 రోజుల పాటు ఉండే వీసా రహిత అంటే వీసా ఫ్రీ కంట్రీగా రీసెంట్గా ఏ కంట్రీ ఇండియన్స్కి 15 days స్టే అలొకేట్ చేసిందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే ఆ కంట్రీస్ వచ్చేసరికి ఇరాన్, ఇరాక్, ఒమాన్, యుఏఈ. ఏ కంట్రీ రీసెంట్గా వీసా ఫ్రీ ఎంట్రీ 15 రోజులకి ఎవరికి? ఇండియన్ సిటిజన్స్కి ఇచ్చింది అంటే ఇరాన్ రీసెంట్గా వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చింది. ఎవరికి? ఇండియన్స్కి. ఎన్ని రోజులు అంటే 15 daysకి. నెక్స్ట్, భారతదేశంలో మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ స్థాపించబడింది? రీసెంట్గా ఇండియాలో ఎపిగ్రఫీకి సంబంధించిన డిజిటల్ మ్యూజియంని లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు? న్యూఢిల్లీ, వారణాసి, హైదరాబాద్, విశాఖపట్నం. ఆన్సర్ వచ్చేసరికి మన హైదరాబాద్లో ఎపిగ్రఫీకి సంబంధించిన డిజిటల్ మ్యూజియంని రీసెంట్గా లాంచ్ చేశారు. నెక్స్ట్, ఇటీవల భారతదేశం యునైటెడ్ నేషన్స్ రెగ్యులేటర్కు ఎంత మొత్తం ఇచ్చింది? అయితే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన బడ్జెట్కి రెగ్యులేటర్కి కొన్ని డబ్బులు ఇచ్చిందనమాట మన భారతదేశం. అయితే ఎంత ఇచ్చిందని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. $50.5 మిలియన్, $45.6 మిలియన్,
$32.89 million అండ్ $36.7 million. ఆన్సర్ వచ్చేసరికి $32.89 million అనేది రీసెంట్గా ఇండియా యునైటెడ్ నేషన్స్కి ఇచ్చింది. నెక్స్ట్ 2023 మార్చిలో విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఎన్ని ఎంఓయూల పైన సంతకం చేసింది? రీసెంట్గా మార్చ్ 2023లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అంటే ఈ సమ్మిట్లో ఏం చేస్తారు? ఈ మీటింగ్లో వేరే కంట్రీస్ నుంచి అందరినీ పిలిచి మా ఆంధ్రప్రదేశ్లో ఇలా ఇన్వెస్ట్ చేయమని చెప్పి మీటింగ్ పెట్టేదే ఏంటిది? గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనమాట. అయితే అది ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్లో 2023 మార్చిలో జరిగింది. అయితే వైజాగ్లో జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో జరిగింది. అయితే రీసెంట్గా నిన్న బడ్జెట్ రిలీజ్ చేశారు కాబట్టి అందులో ఇది పేర్కొన్నారు. అంటే ఎంత ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పి ఎన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ బయట నుంచి మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ వచ్చాయి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 396, 386, 376, 356. ఆన్సర్ వచ్చేసరికి 386 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ సైన్ చేసింది. ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పి ఎన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ సైన్ చేశారు? 386. నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కింది వాటిలో దేనికి 30,530.18 కోట్లు కేటాయించారు? రీసెంట్గా నిన్న బడ్జెట్ వచ్చింది కదా, ఏపీ బడ్జెట్లో ఈ వాల్యూని దేనికి ఇచ్చారు, దేనికి కేటాయించారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆదాయ లోటు, ద్రవ్య లోటు, మూలధన వ్యయం అండ్ ఆదాయ వ్యయం. ఆన్సర్ వచ్చేసరికి మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్కి ఎంత కేటాయించారు? 30,530.18 crores. నెక్స్ట్, హౌ మచ్ మనీ అలోకేటెడ్ టు జగనన్న విద్యా దీవెన? రీసెంట్గా జగనన్న విద్యా దీవెనకి నిన్న బడ్జెట్లో ఎంత ఇచ్చారు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 4.39 crores, 3,367 crores, 4,276 crores, 11,901 crores. ఆన్సర్ వచ్చేసరికి 11,901 crores. నెక్స్ట్ క్వశ్చన్, దివ్య కళామేళా 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? దివ్య కళామేళా అనేది ఎక్కడ జరుపుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అగర్తల, జైపూర్, లక్నో, పాట్నా. ఆన్సర్ వచ్చేసరికి అగర్తలాలో దివ్య కళామేళా అనేది రీసెంట్గా 2024లో జరుపుకుంటున్నారు. నెక్స్ట్, ఈరోజు టాపిక్ న్యూస్లో వచ్చేసరికి ఐఐటి కాన్పూర్ న్యూస్లోకి వచ్చింది. ఐఐటి కాన్పూర్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కంపల్సరీగా ఐఐటీస్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ అయినా కంపల్సరీగా మీ క్వశ్చన్ పేపర్లో వస్తుంది. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఐఐటి కాన్పూర్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది? అయితే మన ఇండియాలోనే ఫస్ట్ హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నల్ టెస్ట్ ఫెసిలిటీని రీసెంట్గా లాంచ్ చేశారు. ఎవరు? ఐఐటి కాన్పూర్లోని. ఇండియాస్ ఫస్ట్ అన్నాడు కాబట్టి సూపర్లేటివ్ టాపిక్. ఇండియాస్ ఫస్ట్ హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నల్ ఎక్కడ? ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. దీని పేరేంటి? జిగర్ తండా. దీని పేరేంటి? జిగర్ తండా అనే హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నల్ టెస్ట్ ఫెసిలిటీ జిగర్ తండా. అయితే ఇది ఎన్ని మీటర్స్ లాంగ్ ఉంటుంది అంటే 24 meters లాంగ్ ఉంటుంది. ఫెసిలిటీ లొకేటెడ్ అట్ ఎక్కడుంది అంటే ఐఐటి కాన్పూర్. ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నల్. మిమ్మల్ని ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్స్, జిగర్ తండా అనేది ఏంటి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో మనం దీన్ని గుర్తుంచుకోవాలి బాగా. ఏంటిదంటే హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నల్ టెస్ట్ ఫెసిలిటీ అంటే ఏం లేదు, ఇప్పుడు మిసైల్స్ కానీ ఏయో ఒకటి రాకెట్స్ కానీ ఏయో ఒకటి లాంచ్ చేస్తూ ఉంటారు. ఆ లాంచ్ చేసే రాకెట్స్ని మిసైల్స్ని ఇక్కడ ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు. ఈ టన్నల్లో ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారు. దీని పేరు ఏంటంటే జిగర్ తండా. ఓకేనా?
ఇట్ వాజ్ ఇండిజీనియస్లీ డిజైన్, అంటే మన భారతదేశం వాళ్ళే డెవలప్ చేశారు, డిజైన్ చేశారు. ఎవరు? ఏరోనాటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్, ARDB వాళ్ళు దీన్ని డెవలప్ అండ్ డిజైన్ చేశారు. ఇది ఎక్కడ ఉందంటే IIT కాన్పూర్లో ఉంది. ఓకేనా? అది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, దీని పేరేంటి? జిగర్ తండా. ఇది ఎక్కడ వస్తుంది అంటే IIT కాన్పూర్. దీని పేరేంటి అంటే హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నల్. హైపర్ వెలాసిటీ IIT కాన్పూర్ జిగర్ తండా హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నల్. DRDOకి కీలకమైన ఆస్తి ఇది. మిసైల్స్ని అన్నిటినీ టెస్ట్ చేసే సెంటర్ అనమాట జిగర్ తండా. నెక్స్ట్ న్యూస్లో పర్సన్ ఇన్ న్యూస్. ఈయన పేరేంటంటే ఓల్జాస్ బెక్టినోవ్. ఓల్జాస్ బెక్టినోవ్ గారు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. ఏ కంట్రీకి అంటే కజకిస్తాన్. కజకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసరికి అస్తానా. ఓకే, అండ్ కజకిస్తాన్ కరెన్సీ వచ్చేసరికి టెంగే. కజకిస్తాన్కి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఆల్జాస్ బెక్టినోవ్. ఆల్జాస్ బెక్టినోవ్ గారు రీసెంట్గా కజకిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. అయితే రీసెంట్గా మీరు న్యూస్ కనుక రివైజ్ చేసినట్టయితే ఖజింద్ అనే ఎక్సర్సైజ్ ఇండియాకి కజకిస్తాన్కి మధ్య జరిగే ఎక్సర్సైజ్. ఇండియాకి కజకిస్తాన్కి మధ్య జరిగే ఎక్సర్సైజ్ పేరేంటి? ఖజింద్. అయితే ఈ ఖజింద్ అనేది రీసెంట్గా 7th ఎడిషన్ అనేది లాంచ్ చేశారు. ఎక్కడ జరిగిందంటే కజకిస్తాన్లోని ఒటార్ కజకిస్తాన్లో రీసెంట్గా 7th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఖజింద్ అనేది లాంచ్ చేశారు. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్సన్ ఇన్ న్యూస్ వచ్చేసరికి ఈయన పేరు ఉపేంద్ర ద్వివేది. ఈయన పేరేంటి? ఉపేంద్ర ద్వివేది. ఈయన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకు? మన ఆర్మీ చీఫ్ ప్రెజెంట్ ఎవరు? మనోజ్ పాండే గారు. అయితే ఈ మనోజ్ పాండే గారు రేపు మేలో రిటైర్ అవ్వబోతున్నారు. అయితే ఆయన టెన్యూర్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది అనమాట. మనోజ్ పాండే ఎవరు? చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఆర్మీ చీఫ్ ఎవరు? మనోజ్ పాండే గారి టెన్యూర్ అనేది రేపు మే 2024లో కంప్లీట్ అవ్వబోతుంది. అయితే ఈ ప్లేస్లోకి ఆయన నెక్స్ట్ మన ఆర్మీ స్టాఫ్ చీఫ్గా, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరుండే అవకాశం ఎవరుంది అంటే ఉపేంద్ర ద్వివేది గారు. ఉపేంద్ర ద్వివేది గారు ఉండే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. అయితే అసలు ఈయన న్యూస్లోకి ఇప్పుడు ఎందుకు వచ్చారంటే ఈయన్ని వైస్ చీఫ్ సెట్ టు టేక్ ఓవర్ ఫ్రమ్ ద జనరల్ మనోజ్ పాండే. నార్త్ ఆర్మీ కమాండర్. ఈయన ఎవరు? నార్త్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. న్యూ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఈయన అపాయింట్ అయ్యారు. ఈయన పేరేంటి? ఉపేంద్ర ద్వివేది. రేపు మనోజ్ పాండే గారు టెన్యూర్ అయిపోగానే ఎవరు వస్తారు ఆయన ప్లేస్లోకి అంటే ఉపేంద్ర ద్వివేది గారు. హీ విల్ అజ్యూమ్ చార్జ్ ఆన్ 15th February ఫ్రమ్ ఎవరి ప్లేస్లో అపాయింట్ అవుతున్నారు? ఈయన సుచీంద్ర కుమార్. అయితే ఈ సుచీంద్ర కుమార్ గారు ఈయన ప్లేస్లోకి వెళ్తున్నారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? నార్దర్న్ ఆర్మీ కమాండర్ కదా. సో ఈ సుచీంద్ర కుమార్ గారు నార్దర్న్ ఆర్మీ కమాండర్గా ఉదంపూర్లో అపాయింట్ అవ్వబోతున్నారు. అంటే ఏం లేదు, ఇద్దరు ప్లేసులు మార్చుతున్నారనమాట. నెక్స్ట్ ఈయన పేరు చాలా ఇంపార్టెంట్. ఎవరు? ఉపేంద్ర ద్వివేది గారు. నెక్స్ట్ సూపర్ 30 ఫౌండర్. సూపర్ 30ని ఫౌండర్ ఎవరు? ఆనంద్ కుమార్ గారికి రీసెంట్గా UAE గోల్డెన్ వీసా పాస్ ఇచ్చింది అనమాట. గోల్డెన్ వీసా ఎవరికి ఇచ్చింది? రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది గోల్డెన్ వీసా రీసెంట్గా ఆనంద్ కుమార్ గారికి. ఈ ఆనంద్ కుమార్ ఎవరంటే సూపర్ 30 అనే దానికి ఫౌండర్ అనమాట. ఆనంద్ కుమార్ గారికి రీసెంట్గా ఎవరు ఇచ్చారు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది గోల్డెన్ వీసా ఇచ్చిందనమాట. ఈయన పేరేంటి? ఆనంద్ కుమార్. అయితే ఈ వీసాని UAE 2019లో లాంచ్ చేసింది. అయితే ఈ వీసా వచ్చిన వాళ్ళకి ఏంటి అంత ఇంపార్టెంట్ అంటే అక్కడ లాంగ్ టర్మ్గా ఉండొచ్చు. UAEలో వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. వీళ్ళకి లాంగ్ టర్మ్గా ఉండొచ్చు. ఇండిపెండెంట్ లివింగ్, వర్కింగ్ కానీ స్టడీయింగ్ కానీ దేనికైనా సరే UAEకి ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పి గోల్డెన్ వీసాని లాంచ్ చేస్తారనమాట. అయితే ఈ సంవత్సరం ఇలా ఈ వీసాని
మీకు తెలిసినట్టయితే షారూఖ్ ఖాన్కి ఇచ్చారు, ఇలాగ చాలామంది యాక్టర్స్కి కూడా ఇచ్చారు. అయితే రీసెంట్గా ఈ గోల్డెన్ వీసాని ఎవరికి ఇచ్చారు అని అంటే ఆనంద్ కుమార్ గారికి ఇచ్చారు. ఈయన ఎవరంటే Super30 అనే సంస్థకి ఫౌండర్ అనమాట. మరి యూఏఈ క్యాపిటల్ ఏంటి? అబుదాబి. యూఏఈ క్యాపిటల్ వచ్చేసి అబుదాబి. యూఏఈ కరెన్సీ వచ్చేసరికి దిర్హం. మరి యూఏఈకి ప్రెసిడెంట్ ఎవరు? షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్. షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్. మరి ఇండియాకి యూఏఈకి రీసెంట్గా ఒక ఎక్సర్సైజ్ జరిగింది. అది ఎక్సర్సైజ్ పేరేంటి? డెజర్ట్ సైక్లోన్. రీసెంట్గా ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ డెజర్ట్ సైక్లోన్ జరిగింది. ఎవరికి? ఇండియాకి యూఏఈకి మధ్యలో. ఎక్కడ? రాజస్థాన్ మహాజన్లో. ఎక్కడ? రాజస్థాన్లో జరిగింది. సో యూఏఈ న్యూస్లోకి వచ్చింది కాబట్టి మనం ఈ ఎక్సర్సైజ్ని ఒకసారి రివైజ్ చేసుకున్నాం. రీసెంట్గా ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియాకి యూఏఈకి మధ్యలో మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరిగిందనమాట. ఎక్కడ? రాజస్థాన్ మహాజన్లో. ఎప్పుడు? 2 to 15th January. సో యూఏఈ అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా గోల్డెన్ వీసా ఇచ్చిందనమాట. ఎవరికి అంటే Super30 ఫౌండర్ అయిన ఆనంద్ కుమార్ గారికి. నెక్స్ట్ 7th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2024. 7th ఇండియన్, ఇప్పుడు మనది ఏదైనా కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఇది ఎన్నో ఎడిషను? చాలా ఇంపార్టెంట్ ఎడిషన్. ఎన్నో ఎడిషన్? 7th ఎడిషన్. ఈ కాన్ఫరెన్స్ పేరేంటంటే ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2024. రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఎస్ జయశంకర్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఎవరు? ఎస్ జయశంకర్ గారు టు అటెండ్ ఆస్ట్రేలియాలోని పర్త్లో జరుగుతుంది. ఈయన మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎస్ జయశంకర్ గారు ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వటానికి వెళ్తున్నారనమాట. ఎక్కడికి? ఆస్ట్రేలియాకి. ఎందుకు? ఆస్ట్రేలియాలోని పర్త్లో 7th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. 7వ హిందూ మహాసముద్ర సదస్సు. 7వ హిందూ మహాసముద్ర సదస్సు. ఇది 2 days, 2 రోజులు మీటింగ్ అనమాట, కాన్ఫరెన్స్. ఎవరు వెళ్తున్నారంటే మన ఇండియా తరపున అంటే జయశంకర్ గారు. మరి దీని థీమ్ అనేది ఇంపార్టెంట్. ఏంటిది? టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్. థీమ్ అనేది ఎప్పుడు ఇంగ్లీష్లోనే చదవాలి, దాన్ని కన్వర్ట్ చేయకూడదు తెలుగులో. సో దీని థీమ్ వచ్చేసరికి ఏంటి? టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్. టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్. అయితే ఈ కాన్ఫరెన్స్ 2 రోజులు అన్నారు కదా, ఎప్పుడు జరుగుతుంది? February 9th, February 10th. ఎక్కడ? ఆస్ట్రేలియాలోని పర్త్లో జరుగుతుంది. అది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఎన్నో ఎడిషన్ అంటే 7th ఎడిషన్ ఆఫ్ హిందూ మహాసముద్ర సదస్సు, పర్త్, ఆస్ట్రేలియాలో జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గంగత్రి ఆవులు కోసం దేశంలోనే తొలి సంరక్షణ కేంద్రాన్ని వారణాసిలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవి కౌ బ్రీడ్స్ అనమాట. ఈ బ్రీడ్ పేరేంటి? గంగత్రి. ఈ బ్రీడ్కి ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఇది గంగా రివర్ ఏదైతే ఉందో, గంగా నది ఏవైతే ఉందో ఆ గంగా నదికి దగ్గరలో ఉండే బ్రీడ్ అనమాట, కౌ బ్రీడ్. ఏంటిది? గంగత్రి. అయితే రీసెంట్గా దీనికోసం మన దేశంలోనే, మన కంట్రీలోనే తొలి సంరక్షణ కేంద్రాన్ని ఎక్కడొస్తుందంటే వారణాసి, యూపీ. వారణాసి అంటే ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేస్తున్నారన్నమాట. ఫస్ట్ కన్జర్వేషన్ సెంటర్ ఫర్ గంగత్రి కౌస్ ఎక్కడొస్తుందంటే వారణాసి, యూపీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్. బీచ్. రీసెంట్గా ఈ బీచ్ పేరేంటి? వర్కాలాస్ పాపనాశనం బీచ్. దీని పేరేంటి? పాపనాశనం బీచ్. ఈ బీచ్ ఎక్కడుంది అంటే కేరళలో ఉంది. పాపనాశనం బీచ్, కేరళలో ఉన్న పాపనాశనం బీచ్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఏంటంటే పాపనాశనం బీచ్ అట్ కేరళ వర్కాలా సెక్యూర్స్ స్పాట్ అమంగ్ వరల్డ్ 100 బెస్ట్ బీచెస్. మన వరల్డ్లోనే 100 బెస్ట్ బీచెస్లో పాపనాశనం బీచ్కి బెస్ట్ స్పాట్ అనేది వచ్చిందనమాట. సో ఇది న్యూస్లోకి వచ్చింది. అయితే ఈ బీచ్ ఎక్కడుంది అంటే కేరళ, తిరువనంతపురం.
దీన్ని వర్కాలా బీచ్ అని కూడా పిలుస్తారు. మిమ్మల్ని వర్కాలా బీచ్ అని అడిగినా, పాపనాశనం బీచ్ అని అడిగినా రెండిటికి ఆన్సర్ ఏంటి? ఈ బీచే. ఎక్కడుంది అంటే కేరళలో ఉంది. బెస్ట్ బీచెస్, ఈ రిపోర్ట్ పేరేంటంటే బెస్ట్ బీచెస్ 100 ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఇన్క్రెడిబుల్ బీచెస్. బెస్ట్ బీచెస్ 100 ఆఫ్ వరల్డ్స్ మోస్ట్ ఇన్క్రెడిబుల్ బీచెస్ అనే రిపోర్ట్లో మన ఇండియా నుంచి కేరళకి సంబంధించిన పాపనాశనం బీచ్కి స్పాట్ వచ్చింది. అంటే ఆ 100లో ఈ బీచ్ అనేది లిస్ట్ చేశారనమాట. అయితే ఈ రిపోర్ట్ ఇచ్చే ఆర్గనైజేషన్ పేరేంటి? ద లోన్లీ ప్లానెట్స్. రీసెంట్గా ద లోన్లీ ప్లానెట్స్ అనే సంస్థ ఒక రిపోర్ట్ని ఇచ్చింది. ఏంటంటే ఆ రిపోర్ట్ పేరు బెస్ట్ బీచెస్ 100 ఆఫ్ వరల్డ్స్ మోస్ట్ ఇంక్రెడిబుల్ బీచెస్. అయితే ఆ రిపోర్ట్లో మన ఇండియాలో నుంచి కేరళకి సంబంధించిన పాపనాశనం బీచ్ అనేది ఇందులో ప్లేస్ సాధించింది. అదే ఈరోజున్న కరెంట్ అఫైర్ అనమాట, ఈ బీచ్కి సంబంధించింది. మిమ్మల్ని జీకే అడగాలంటే కరెంట్ అఫైర్స్లో నుంచే అడుగుతారు. సో మిమ్మల్ని అడిగే అవకాశం ఎలా అడుగుతారు క్వశ్చన్ అంటే, రీసెంట్గా వర్కాలాస్ పాపనాశనం బీచ్ అనేది రీసెంట్గా న్యూస్లో చూసాము. అది ఏ స్టేట్కి సంబంధించింది అని చెప్పి మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. అయితే ఈ బీచ్ అనేది 45 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ ద స్టేట్, అంటే 45 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఈ బీచ్ అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఫ్రేమ్డ్ ఇట్స్ క్లిఫ్ బీచ్ విచ్ ఈజ్ జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ జియోలాజికల్ మాన్యుమెంట్. సో వర్కాలా బీచ్ ఏ స్టేట్కి సంబంధించింది అంటే కేరళ స్టేట్కి సంబంధించింది అని చెప్పి, కేరళలోని వర్కాలాలోని పాపనాశనం బీచ్కి ప్రపంచంలోని 100 అత్యుత్తమ బీచెస్లో స్థానం సంపాదించుకుంది. లోన్లీ ప్లానెట్ అనే సంస్థ ఈ లిస్ట్ని రిలీజ్ చేసింది. ఈ బీచ్ పొడవు ఎంత? 45 కిలోమీటర్స్. సో ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వస్తే, రీసెంట్గా ఇండియా అండ్ మయన్మార్, ఇండియాకి మయన్మార్ న్యూస్లోకి వచ్చినాయి. ఎందుకు అంటే మన ఇండియా ఏమని చెప్పిందంటే, మయన్మార్ ఎక్కడి వరకు అయితే బార్డర్ షేర్ చేసుకుంటుందో ఇండియాకి మయన్మార్కి, ఈ బార్డర్ ఏరియా మొత్తం ఫెన్సింగ్ వేసేస్తామని చెప్పి ఎవరు చెప్పారు? ఇండియా అనేది చెప్పిందనమాట. కంచె నిర్మాణం చేపట్టింది. అంటే మన ఇండియా అనేది కంచె వేసేసిద్ది అనమాట. ఎక్కడ? మన ఇండియాకి మయన్మార్కి ఎక్కడైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ మొత్తానికి ఏం చేస్తుందంట? ఫెన్సింగ్ వేసిద్దంట, కంచె వేస్తుంది అని చెప్పి రీసెంట్గా ఇండియా అనేది ప్రపోజ్ చేసింది. అయితే ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఇది ఇంపార్టెంట్. 1643 కిలోమీటర్స్ ఉంటుంది ఈ బార్డర్. ఇండియాకి మయన్మార్కి గల బార్డర్ లెంత్ ఎంత? 1643 కిలోమీటర్స్. 1643 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందన్నమాట ఇండియాకి మయన్మార్కి బార్డర్. అయితే ఇండియాకి మయన్మార్కి బార్డర్గా ఉండే మన ఇండియాలో ఏ స్టేట్స్ ఉన్నాయి? మొత్తం 4 స్టేట్స్ ఉన్నాయి. 4 స్టేట్స్ ఉన్నాయి. మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. అయితే ఆ స్టేట్స్ ఏంటి? మిజోరాం, మయన్మార్తో బార్డర్గా ఉండే ఇండియాకి సంబంధించిన స్టేట్స్ ఏంటి? మొత్తం 4 ఉన్నాయి. ఆ 4 మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. ఏంటి అవి? మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్. అయితే ఇది న్యూస్లోకి వచ్చిందనమాట. ఏంటి న్యూస్ అంటే, ఇండియాకి మయన్మార్కి మధ్యలో ఫెన్సింగ్ వేసేస్తాము, కంచె నిర్మాణం చేపట్టింది ఎవరు? మన కేంద్ర సరిహద్దు వెంబడి. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2 దేశాల మధ్య రాకపోకలన్నిటినీ నిలిపివేసిందనమాట. భారత్కి మయన్మార్కి మధ్య రాకపోకలన్నిటినీ ఏం చేశారంటే నిలిపివేసేసారు. అయితే ఈ 4 స్టేట్స్ ఏ ఉన్నాయంటే మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్తో సరిహద్దు పంచుకుంటున్నాయి. అయితే ఎఫ్ఎంఆర్ అని రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఇండియాకి మయన్మార్కి మధ్యలో ఎఫ్ఎంఆర్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఏం లేదు, అటు అంటే ఇండియా, ఇప్పుడు ఇది ఇండియా అనుకోండి, ఇటు సైడ్ ఇండియా ఉంది, ఇటు సైడ్ మయన్మార్ ఉంది.
ఇటు ప్రజలు ఇటు రావచ్చు, ఇటు ప్రజలు ఇటు రావచ్చు. కానీ ఎక్కడి వరకు? దీనికి కొన్ని పరిధులు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఈ ఏరియాలో 16 కిలోమీటర్స్ వరకు, అదే ఇటు సైడ్ కూడా 16 కిలోమీటర్స్ వరకు ఏరియాలో ఏం చేయొచ్చు అంటే మయన్మార్ వాళ్ళు ఇండియాలో తిరగచ్చు అండ్ ఇండియా వాళ్ళు మయన్మార్లో తిరగచ్చు అనమాట. ఈ అగ్రిమెంట్ని ఏమంటారంటే ఎఫ్ఎంఆర్ అగ్రిమెంట్ అంటారు. అయితే ఇది 2018లో ఇండియాకి మయన్మార్కి మధ్య ఒక డాక్యుమెంట్ లాగా క్రియేట్ చేసుకొని ఈ అగ్రిమెంట్ని ఓకే చెప్పారు. అయితే రీసెంట్గా ఈ అగ్రిమెంట్ కూడా ఏమైంది? ఆపేశారనమాట. మయన్మార్ నుంచి మీ వాళ్ళు రాకూడదు, ఈ 16 కిలోమీటర్స్ ఏరియాకు కూడా రాకూడదు అని చెప్పి ఎవరు చెప్పారు? ఇండియా వాళ్ళు. ఆ అగ్రిమెంట్ని ఏం చేశారంటే క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఎఫ్ఎంఆర్ అగ్రిమెంట్ అనమాట. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ మధ్య బార్డర్, అసలు ఇండియాకి మయన్మార్కి మధ్యలో ఎంత బార్డర్ లైన్ ఉంది అని చెప్పి ఇంపార్టెంట్. 1643 కిలోమీటర్స్. ఇండియాకి మయన్మార్కి బార్డర్ స్టేట్స్గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. 4 స్టేట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ న్యూస్ చూస్తే 17న ఫిబ్రవరి 17న GSLV F14 S14 అంటే శాటిలైట్ 14 అనేది ప్రయోగం చేస్తున్నారు. దీని పేరేంటి? GSLV S14. ఇన్సాట్ 3D, ఈ శాటిలైట్కి ఇంకో పేరు ఏంటంటే ఇన్సాట్ 3D అనే ఈ శాటిలైట్ ఇన్సాట్ 3DS. ఇన్సాట్ 3DS అనే శాటిలైట్ని ఏ రాకెట్ని యూజ్ చేసి లాంచ్ చేస్తున్నారంటే GSLV రాకెట్ని యూజ్ చేసి ఈ శాటిలైట్ అనే దాన్ని లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ శాటిలైట్ ఎందుకు లాంచ్ చేస్తారు? ఇది సమాచార ఉపగ్రహం. అంటే దీనివల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది మెట్రలాజికల్ సర్వీసెస్కి సంబంధించిన, అంటే ఏదన్నా ఫర్ సపోజ్ క్లైమేట్కి సంబంధించిన ఏమన్నా తుఫాన్లు కానీ ఇలాంటివి ఏమన్నా జరుగుతాయి వస్తాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చే శాటిలైట్ అనమాట. దీని పేరేంటి? ఇన్సాట్ 3DS. అయితే ఇది ఎప్పుడు ప్రయోగిస్తారంట అంటే ఆర్బిట్లోకి ఎప్పుడు పంపిస్తారు అంటే ఫిబ్రవరి 17th. ఏ రాకెట్ని యూజ్ చేసి అంటే GSLV S14 అనే రాకెట్ని యూజ్ చేసి ఇన్సాట్ 3DSని మన స్పేస్లోకి రీసెంట్గా లాంచ్ చేస్తారు. ఇంకా లాంచ్ చేయలేదు. ఫిబ్రవరి 17th అనే రోజు ఈ లాంచ్ అనేది జరుగుతుందని చెప్పి ఇది న్యూస్లోకి వచ్చింది. ద శాటిలైట్ విల్ ఆగ్యుమెంట్ ద మెట్రలాజికల్ సర్వీసెస్ అలాంగ్ విత్. అయితే ఇదే ఇట్లాంటి మెట్రలాజికల్ సర్వీస్ ఇచ్చే శాటిలైట్ ఇది ఒకటే కాదు, దీనికన్నా ముందు కొన్ని శాటిలైట్స్ లాంచ్ చేశారు. అవేంటి? ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR. ఇది 3వ శాటిలైట్. దీని పేరేంటి? ఇన్సాట్ 3DS. రీసెంట్గా ఇన్సాట్ 3DS అనే శాటిలైట్ న్యూస్లోకి వచ్చింది. ఏంటి అంటే రేపు ఫిబ్రవరి 17th ఈ శాటిలైట్ అనేదాన్ని లాంచ్ చేస్తారు. ఏ రాకెట్ని ఉపయోగించి అంటే GSLV S14. అయితే ఈ సమాచార ఉపగ్రహాన్ని భూమికి 36,786 కిలోమీటర్ల ఎత్తులో జియో స్టేషన్ ఆర్బిటాల్ నందు ప్రవేశపెడతారు. అంటే ఈ భూమికి ఇంత డిస్టెన్స్లో ఈ శాటిలైట్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. 36,786 కిలోమీటర్లు. అయితే ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? బెంగళూరు. ఇస్రో ఫౌండర్ ఎవరు? విక్రమ్ సారాభాయ్. ఇస్రో ఎప్పుడు లాంచ్ చేశారు? 1969 ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఇస్రో చైర్పర్సన్ ఎవరు? ఎస్ సోమనాథ్ గారు చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఆయన చీఫ్గా ఉన్నప్పుడే చంద్రయాన్ 3, ఆదిత్య L1 ఇవన్నీ జరిగినాయి, సక్సెస్ అయినాయి. కాబట్టి ఆయన చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూస్లోకి వస్తే ఈ ఫోటోగ్రఫీ చూసారా? ఐస్ బెడ్. ఈ ఫోటోగ్రఫీ పేరేంటి? ఐస్ బెడ్. ఈ ఫోటోగ్రఫీకి రీసెంట్గా ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్, పీపుల్స్ చాయిస్ అవార్డు వచ్చిందనమాట. ఏంటి? ఒక ఎలుగుబంటి దీని మీద పడుకుంది కదా, దీన్ని ఐస్ బెడ్ అంటారనమాట. ఈ ఫోటోగ్రఫీకి ఏం పేరు పెట్టారంటే ఐస్ బెడ్. అయితే ఈ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోగ్రాఫర్ పేరేంటి? నీమా సరిఖానీ.
నీమా సరిఖాని. పోలార్ బేర్, ఇది పోలార్ బేర్, దీని మీద ఐస్ మౌంటైన్ లాగా ఉంది కదా, దాని మీద పడుకుంది కదా. ఈ ఫోటోగ్రాఫర్ నీమా సర్కారీ తీశారనమాట. ఈయన ఏ కంట్రీకి సంబంధించిన అంటే బ్రిటిష్, యూకే, యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన నీమా సర్ఖానీ గారి ఐస్ బెడ్ అనే ఫోటోగ్రాఫ్కి రీసెంట్గా ఏ అవార్డు వచ్చింది? 2023కి సంబంధించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారంతో సత్కరించారు. ఎందులో? పీపుల్స్ చాయిస్. అయితే ఈ ఫోటోగ్రాఫర్ తీసిన పేరు, ఈ ఫోటోగ్రాఫ్ని తీసిన ఫోటోగ్రాఫర్ పేరేంటి? నీమా సరిఖానీస్. నీమా సరిఖానీ. ఈయన ఏ కంట్రీకి సంబంధించిన ఆయన? యూకే. నీమా సరిఖానీ ఐస్ బెడ్. దీనికి టైటిల్ ఏమిచ్చారు? ఐస్ బెడ్. నెక్స్ట్ న్యూస్, ప్యారిస్ ఒలింపిక్స్ ఇంకోసారి న్యూస్లోకి వచ్చినాయి. ఎందుకంటే ఈసారి ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయని మనకు అందరికీ తెలిసిందే, 2024. అయితే ఈ ఒలింపిక్స్ కోసం డిజిటల్ వీసాస్ రీసెంట్గా క్రియేట్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు, అవన్నీ ఇస్తున్నారని చెప్పి మనం చాలా న్యూస్ చూసాం. యూపీఐ రీసెంట్గా లాంచ్ చేశారు. ఎక్కడ? ప్యారిస్లో కూడా లాంచ్ చేశారని చెప్పి మనం చూసాం. అయితే ఈరోజు ప్యారిస్ మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. ఏంటంటే ఈసారి ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ప్యారిస్లో జరుగుతున్నాయి. అయితే మెడల్స్ ఉంటాయి కదా, గోల్డ్, బ్రాంజ్, సిల్వర్, ఈ మెడల్స్ ఉంటాయి కదా. ఈ మెడల్స్లో ఈసారి ప్రత్యేకత ఏంటంటే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్తో పాటు ప్యారిస్లో మనకి ప్యారిస్ అనగానే గుర్తొచ్చేది ఏంటిది? ఐఫిల్ టవర్. ఏంటిది? ఐఫిల్ టవర్. అయితే ఈ ఐఫిల్ టవర్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొన్నిటిని, ఇప్పుడు మనం ఎట్లాగైతే మనం ఏదైనా దాచిపెట్టాలనుకుంటే గోడౌన్లో దాచిపెడతాము, అట్లాగా ఈ ఐఫిల్ టవర్ దేంతో నిర్మించారు? ఇనుము కదా. ఇనుముతో ఈ ఐఫిల్ టవర్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అయితే ఈ ఇనుముని కొంచెం ఈసారి వచ్చే ఒలింపిక్ మెడల్స్లో ఏం చేస్తారంట? ఈ ఇనుముని, అంటే ఐఫిల్ టవర్ యొక్క నిర్మాణంలో యూజ్ చేసిన ఏదైతే ఐరన్ ఉందో, ఇనుముందో, ఆ ఇనుముని వాడతారంట దేంట్లో? ఈ గోల్డ్ మెడల్స్ తయారీలో. సో అందుకని ఈసారి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్, ఈ మెడల్స్ ఏ అయితే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఉన్నాయో అవి న్యూస్లోకి వచ్చినాయి. భద్రపరిచిన ఇనుప ముక్కల్ని వినియోగించారు. టవర్ అవశేషాలని, అంటే రస్ట్, తుప్పు పట్టిపోతూ ఉంటాయి కదా, ఆ తుప్పు పట్టిపోయినప్పుడు వచ్చిన ఆ టవర్స్లో చిన్న చిన్న రాడ్స్ని కానీ వాటన్నిటిని తీసి ఈ మెడల్స్లో యూస్ చేస్తారనమాట. అయితే ఈ మెడల్స్ యొక్క బరువు ఎంత ఉంటుందంట? 18 గ్రాములు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇది, 18 గ్రాములు. ఈసారి ఐఫిల్ టవర్కి సంబంధించిన కొంచెం ఇనుమును కూడా వీటిల్లో వాడతారని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రతి పథకంలోని ఈఫిల్ టవర్ లోహాన్ని నిక్షిప్తమై ఉంటుంది. ఎప్పుడైనా మనం ఈఫిల్ టవర్ని చూడడానికి వెళ్ళాలి, కానీ ఈసారి ఎవరైతే ఒలింపిక్స్లో విన్ అవుతారో వీళ్ళందరి దగ్గరికే ఈఫిల్ టవర్ వస్తుంది అని చెప్పారు. అయితే మన ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతున్నాయి? జూలై 26 నుంచి జూలై 26 టు ఆగస్ట్ 11 వరకు. సో ఈసారి ఒలింపిక్స్ గెలుచుకునే మెడల్స్లో ప్రత్యేకత ఇదనమాట. భద్రపరిచిన ఇనుము మొక్కలను ఇందులో వాడతారు. అండ్ సింబల్ ఆఫ్ ప్యారిస్, ఎందుకంటే వీళ్ళంతా పథకాలనే కాదు, సింబల్ ఆఫ్ ప్యారిస్ గుర్తుల్ని తాము దేశాలని మోసుకెళ్తారు. సింబల్ ఆఫ్ ప్యారిస్ని తాము ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళ దేశానికి తీసుకెళ్తారనమాట. అయితే మొత్తం ఈ టోటల్ మెడల్స్ ఎన్ని చేస్తారంట? 5084 స్వర్ణ, అంటే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పథకాలు తయారు చేస్తారు. ఎన్నంట? 5084 మెడల్స్ టోటల్గా క్రియేట్ చేస్తారనమాట. అది ఈ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. సో ఇందుకని మళ్ళీ ప్యారిస్ అనేది ఈరోజు న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ న్యూస్లోకి వస్తే ఇది ఒక రిపోర్ట్. అయితే ఈ రిపోర్ట్లో ఏం చెప్పారంటే, మనకి ఆల్రెడీ తెలుసు ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో బాగా వేడి ఎక్కువగా, హీట్
ఎక్కువగా ఉన్న రోజు కూడా నమోదైంది ఎప్పుడు 2023లో. అయితే ఏడాదంతా భూతాపం 1.5 డిగ్రీల పెరుగుదల. అంటే ఈ ఏడాది మొత్తం ఎన్ని డిగ్రీస్ పెరిగిందంట? 1.5 డిగ్రీస్ పెరిగిందని రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. 1.52 డిగ్రీస్ సెల్సియస్ అధికంగా నమోదైనట్లు యూరోపియన్ యూనియన్కి చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ C3S అంటారు. అయితే ఈ సంస్థ రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఏంటి, ఈ సంవత్సరానికి గాను ఎన్ని డిగ్రీస్ పెరిగిందంట? 1.5 డిగ్రీస్ అనేది భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగింది. ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. అంటే ఇట్లా పెరగడం, సడన్గా ఇంత హీట్ 1.52 డిగ్రీస్ దాకా అధికంగా నమోదవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పి ఎవరు చెప్పారు? C3S అంటే కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్. ఓకేనా? అది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ అనమాట. ఇది ఏ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు, రిపోర్ట్లో ఏముంది అని చెప్పి మనం చూడాలి. నెక్స్ట్ న్యూస్ వస్తే సాఫ్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్స్ అండర్-19 ఛాంపియన్షిప్ రీసెంట్గా ఎక్కడ జరిగింది? బంగ్లాదేశ్లో జరిగింది. అయితే ఈ టోర్నమెంట్లో బంగ్లాదేశ్తో పాటు ఇండియా కూడా గెలిచిందని చెప్పి చెప్తున్నారు. అంటే ఈసారి విన్నర్స్ ఎవరు? 2 కంట్రీస్. ఏంటి ఆ విన్నర్స్ అంటే సంయుక్త విజేతలుగా భారత్, బంగ్లాదేశ్ నిలిచాయి. ఏంటి ఆ టోర్నమెంట్ అంటే సౌత్ ఏషియాస్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్స్ అండర్-19 ఛాంపియన్షిప్. హోస్ట్ కంట్రీ ఎవరు? బంగ్లాదేశ్ హోస్ట్ కంట్రీతో పాటు ఇండియా కూడా గెలిచిందనమాట. ఎంత అంటే 11-11 రెండు కంట్రీస్ ఎంత స్కోర్ చేశాయి? 11 స్కోర్ చేసి తర్వాత డ్రా అయ్యి దాన్ని టై అయిన తర్వాత ఏం ప్రకటించారు అంటే ఇండియా, బంగ్లాదేశ్ ఇలా 2 కంట్రీస్ని విజేతగా ప్రకటించారనమాట. సో ఈ కరెంట్ అఫైర్ అనేది ఇంపార్టెంట్. ఇండియా డిక్లేర్డ్ జాయింట్ విన్నర్స్ విత్ బంగ్లాదేశ్ ఆఫ్టర్ ఇనిషియల్లీ విన్నింగ్ వయా కాయిన్ టాస్ ద్వారా గెలిచింది. మరి ఈ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఎప్పుడు స్థాపించారు? 1997లో. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి బంగ్లాదేశ్, ఢాకా. సో ఇది చాలా ఇంపార్టెంట్, న్యూస్లోకి వచ్చినాయి. ఎవరు విన్ అయ్యారంటే సాఫ్ ఉమెన్స్ అండర్-19 ఛాంపియన్షిప్లో 2 కంట్రీస్ విన్ అయ్యాయి. ఎవరు? ఇండియా అండ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ అయ్యండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ మీకు ఆన్లైన్గా అవైలబుల్గా ఉంది. ప్లే స్టోర్లో మా యాప్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ 2 అవైలబుల్గా ఉన్నాయి. అదండి ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ.